ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఏపీలో 2047 నాటికి 50% పచ్చదనం, వచ్చే ఏడాదికి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రం. వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు పిలుపు, మొక్కలు నాటిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏపీకి సంబంధించి ఒక వన మహోత్సవం ఒక కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిన్న స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ప్రతి చోట కూడా ఇక మీద ఆడబిడ్డలందరూ కూడా ర్యాకిల రూపంలో విత్తనాల రూపంలో ఉన్న ఒక ర్యాకిల్ని అయితే కట్టండి మీ సోదరులకి అంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. ఎట్లా అంటే ఏపీలో కూడా ఇప్పుడు పచ్చదనం, పరిశుభ్రత అనే అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మనకి అడవులు నరికేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు మొక్కలు పెంచడానికి మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ముందు అడుగు వేస్తున్నారని అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే పొల్యూషన్ మనకి చాలా ఎక్కువగా పెరిగిపోయిన అంశం అంది. నిన్న పర్యావరణ దినోత్సవం, పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. మోడీ గారు సింధూర్ మొక్క నాటారు. మొన్ననే ఆ మధ్యన వారు కచ్చి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ 1971 యుద్ధంలో పాల్గొన్న మహిళలు ఇచ్చిన సింధూర్ మొక్కను నిన్ననే మనకు ఢిల్లీలో నాటారు. ఆయన అంటే మన ఉద్యానవనంలో నాటారు. అట్లాగే నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నిన్న వనమోత్సవం ప్రమాణం నిర్వహించారు. చెట్లను నాటడానికి ఎవరు వ్యతిరేకించారు, చాలా మంచిది. కానీ ఇందులో మళ్ళీ గతశీల చేతిబంధన అవసరం లేదు. వాళ్ళు చెట్లు నరికారు, నేను నాటుతున్నాను. సరే, నరికింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ మొదలుపెట్టారు, నేను చూసాం. మనం కనుక మనం మంచి పని చేస్తున్నప్పుడు ఏది వాళ్ళని తలవాల్సిన అవసరం లేదు అంటున్నాం. మనం మంచి పని చేస్తే అందరూ మెచ్చుకుంటారు. కనుక నిన్నటి వనమోత్సవం చేసిన దానిలో ఈ రాఖీలలో విత్తనాలు నాటడం, గతంలో ఉన్నది మనకు పర్యావరణ హితమైన టపాసులు కూడా పేల్చిన క్రమంలో విత్తనాలు చేయొచ్చు అని చెప్పి, అట్లాగే మన వనజీవి రామయ్య గారు మననే మరణించారు. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన కూడా చేసిన పని అది కదా, విత్తనాలు సేకరించడం, వేసుకుంటూ పోతే 1,00,000 విత్తనాలు. అంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే హెలికాప్టర్ సీడింగ్ అంటాం. హెలికాప్టర్ సీడింగ్ వల్ల మాత్రం 1,00,000 విత్తనాలు కలిపితే 1000 కూడా మనం. కానీ ఇట్లా మనం చెట్లు పెట్టడం వల్ల మన పొడి వ్యవసాయం లాగా చేస్తే తప్పనిసరి చెట్లు మొలుస్తాయి. చెట్లు ఉండాల్సిందే. వనం లేకుంటే జీవనం లేదు. ఖచ్చితంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేను దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు చూశాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం మంచిది. చెట్లు పెట్టడమే కాదు, దాన్ని పెంచాలి. అందుకనే గతంలో తెలంగాణలో కూడా కేసీఆర్ గారు చెట్టు పెట్టినప్పుడు 85% మొక్కలు దక్కితే తప్ప మీకు జీతాలు ఉండవు అని చెప్పి హెచ్చరించారు. అది మనకు అటవీ పరిరక్షణ చట్టం కింద కూడా 65% ఉన్నది. కానీ మెల్లమెల్లగా అంటే చిత్తశుద్ధి ఉంటే, పాలకులు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ చెట్లు పెంపకంలో జరుగుతాయి. పెట్టడం మాత్రమే మార్గంగా, పెట్టిన వాటిని ఎన్ని రక్షిస్తున్నాం, ఎన్ని పోషిస్తున్నాం అనేది మాత్రమే ఉంటది. ఒకసారి చెట్టు పెరిగిన తర్వాత దాని నీడ కాదు, అన్ని రకాల ఫలాలు అనేది. కాకపోతే ఒక్కటి నా సలహా ఏంటంటే, ఈ రోడ్ల పక్కన చెట్లు పెట్టేవి అన్ని కూడా నీడనిచ్చే చెట్లు, పెలుసు చెట్లు పెడుతున్నారు. అట్లా కాకుండా గతంలో మనకు నిజాం కాలంలో కానీ, మన భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత కాలంలో కానీ పళ్ళ మొక్కలు నాటేవారు. అంటే మామిడి మొక్కలు, లేకపోతే వేప తొందరగా విరిగా కూడా అట్లాంటివి నాటేవారు. కొంచెం ఆ వైపుకి వెళ్ళాలి. కొన్ని మొక్కలు నాటుతున్నాం, మళ్ళీ కోనోకార్పస్ మొక్కలు పనికిరావని చేసేసాం, కొట్టేసినాం. మళ్ళీ ఇప్పుడు పనికి వస్తాయి అంటున్నాం, ఆక్సిజన్ ఎక్కువ ఉంది అంటున్నాం. కనుక పరిశోధకులు చెప్పిన దాన్ని కొంచెం అర్థం చేసుకొని మొక్కలు నాటడం కానీ కొట్టివేయడం కూడా తప్పే. అట్లాగే కొన్ని అభివృద్ధి పనుల కోసం కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ తిరుగుతుంటే కూడా కింద చెట్లు కొట్టేసిన ఆరోపణ ఉంది. కనుక చెట్లు కొట్టేవాడిని కఠినంగా శిక్షించాలి. మున్సిపాలిటీ చట్టం కూడా ఉంది. నేను మున్సిపల్ చట్టము, పంచాయతీరాజ్ చట్టంలో స్పష్టంగా ఎవరైనా తన ఇంటి ముందున్న చెట్టు తనకు షాపు కానీ దేనికైనా అడ్డం వస్తుంది అనుకుంటే కొట్టేస్తే 5,000, 10,000 ఫైన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక నిన్నటి పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం చెట్లు నాటే పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది, చాలా మంచిది. దీన్ని కొనసాగించాలి. వచ్చేది వర్షాకాలం కనుక కొంచెం ఇప్పుడు వర్షాకాలం మొదలు కాలే కనుక ఈ నెల రోజులు అనేది రక్షించుకుంటే వర్షాలు ప్రకృతి వాటిని కాపాడుతుంది.